గురించి ఓ రెండు మాటలు అన్న ఏం తెలుసో చిన్నప్పటి నుంచి చూసినారంటే అన్న ఆయన గురించి ఆయన 2 విషయాలు మాట్లాడతారు. ఈరోజు రామచంద్రన్న గారి గురించి మాట్లాడమని తమ్ముడు మన సంకల్పం విలేకరులు రావడం చాలా సంతోషం. ఈరోజు రామచంద్రన్న నా విద్యార్థి దశ నుంచి ఆయన పరిచయం. ఆయన ఎమ్మిగనూరు ప్రాంతంలో అంబేద్కర్ జయంతిని మొట్టమొదటిసారిగా ఆయన జరిపించడం జరిగింది. అప్పుడు మేము విద్యార్థి నాయకుడిగా జూలై కాలేజీలో ఉండేవాడిని 1988లో. అప్పట్లోనే అన్న అమరావతిలో ముందర చిన్న ఫోటో తీసుకొని అంబేద్కర్ జయంతి జరిపించడం జరిగింది. దాంట్లో నేను పాల్గొనడం జరిగింది. తర్వాత రెండోసారి నిర్భయంలో జరిపించడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఆ రోజు పాలు బ్రెడ్లు ఇచ్చి ఆయన జయంతి జరపడం జరిగింది. ఇప్పుడైతే అంబేద్కర్ జయంతి అంటే వాడవాడన వీధిన జరిపించవచ్చు. కానీ అప్పట్లో ఎమ్మిగనూరు ప్రాంతంలో అంబేద్కర్ అంటే కూడా తెలియదు. అలాంటి సమయంలో అంబేద్కర్ గురించి పరిచయం చేయించిన వ్యక్తి రామచంద్ర అన్న. ఈరోజు రామచంద్ర అన్న గురించి అడుగుతుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. అన్నకు కూడా రేపు 20వ తారీఖు ఎమ్మిగనూరు పట్టణ ప్రజలు, ముఖ్యంగా పూలే అంబేద్కర్ ఐడియాలజీ హసన్ గారు, ప్రతిభ గారు ఆధ్వర్యంలో ఒక ఘన సన్మానం జరగడం చాలా సంతోషం. రామచంద్ర గారు అన్నగారికి సన్మానం అంటే అది ఎమ్మిగనూరు ప్రజలకు సన్మానం చేసినట్టు. ఎందుకంటే చాలా మంచి వ్యక్తి, ఆయన చాలా కష్టాలు పడిన వ్యక్తి, ముఖ్యంగా చేనేత కార్మికుల కోసం ఎక్కువ పోరాటం చేసిన వ్యక్తి, నిరాడంబరుడు, కష్టజీవి, ఏ పైన చెప్తే చేసే రకం. ఒకప్పుడు నైట్ వాచ్మెన్గా పనిచేశాడు. కొన్ని సంవత్సరాలు నా దగ్గర కూడా పాల డైరీ ఫామ్ పెట్టిన దాంట్లో కూడా పనిచేశాడు. సిగ్గుపడాడు పనికి, కష్టపడే వ్యక్తి. బిడ్డల్ని బాగా చదివించుకున్నాడు. బిడ్డలు కూడా ఆయన నైజానికి తగ్గట్టే ఒక ఉన్నత స్థానంలో ఈరోజు రామచంద్రన్న బిడ్డలు ఉండడం చాలా సంతోషకరం. చక్కటి కుటుంబ జీవితం ఆయనది, చక్కటి వ్యక్తిగత జీవితం ఆయనది. సమాజం పట్ల ఏదో రకం సేవ చేయాలా, మహానుభావులైనటువంటి అంబేద్కర్ గురించి కానీ, పూలే గారి గురించి కానీ, సావిత్రిబాయి పూలే గురించి అప్పట్లోనే ఆయన ఎదురు పనులు పరిచయం చేసి ఒక అంబేద్కరిస్ట్గా ఆయన ఇంతవరకు కాలం గడిపారు. ఆయన గురించి చెప్పాలంటే చాలా సంతోషంగా చెప్తున్నాను నేను ఈరోజు. ఈ ఎమ్మిగనూరుకి ఒక మంచి నైజం ఉంది. ఆ నైజం రావడానికి కారణం ఇలాంటి వ్యక్తులు ఉండడం బట్టి. ఇలాంటి రామచంద్ర అట్ల వాళ్ళ మూలంగానే ఎమ్మిగనూరు మంచి మూలంగా నేను గర్వంగా చెప్తున్నాను. రాబోయే దినాల్లో ఇంకా ఇంతమంది అంబేద్కరిస్టులు ఈరోజు కనపడుతున్నారంటే దాని వెనకాల మొట్టమొదటిసారిగా అంబేద్కర్ని గుండెలు కత్తుకొని ఫోటో తయారు చేసుకొని అంబేద్కర్ జన్మదిన వేడుకలు, వర్ధంతి వేడుకలు జరిపి మమ్మల్ని కూడా ప్రోత్సహించిన వ్యక్తి రామచంద్ర అన్న. అలాంటి వ్యక్తికి రేపు 20వ తారీఖు సన్మానం జరుగుతుందంటే అది ఎన్ని ప్రజలు సన్మానం జరిగినట్లయినా సందర్శిస్తుంది. ఎడ్యుకేషనల్ సొసైటీ వాళ్ళు ఇట్లాంటి సన్మాన కార్యక్రమాలు గొప్ప గొప్ప వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళు పరిచయం చేసి సన్మాన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంతకుముందు ఈరోజు పూలే అంబేద్కర్ సొసైటీ వాళ్ళు అనాథ పిల్లల్ని చదివిస్తున్నారు. వాళ్ళని ఉన్నత స్థానంలో పెట్టేందుకు ఎగ్జామ్స్ రాపించి కస్తూరి స్కూల్ అయితేనేమి మిగతా నవోదయ స్కూల్కి వాళ్ళకి ఎంట్రన్స్ కష్టపడి చదివించి పిల్లల్ని పాస్ చేయించి సుమారుగా 20 మంది దాకా వాళ్ళు పెట్టిన 3 సంవత్సరాలు 20 మంది పిల్లల్ని అక్కడ చేర్పించేది. దాంతోపాటు వాళ్ళు ఇలా ఎమ్మిగనూరు ప్రాంతంలో ఉన్నత భావజాలం ఉన్న వ్యక్తులు, మంచి సేవా దృక్పథం ఉన్న వ్యక్తులు, సమాజానికి ఉపయోగపడే వ్యక్తుల గురించి వాళ్ళు వాకప్ చేసి వాళ్ళకి సన్మానం చేయడం కూడా వాళ్ళ నైజంగా వాళ్ళ జీవన విధానంలో ఒక పార్ట్గా వాళ్ళు భావిస్తున్నారు. దానికి చెల్లి ప్రతిభకైతేనేమి నర్సన్న గారికి నేను ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వారితో పాటు వాళ్ళ టీం అందరికీ నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ ఒక్కరి ఆలోచన కాకుండా అందరు టీం అంతా కూర్చొని మాట్లాడుకొని ఎవరికి ఏం చేయాలా, రోజు ఏం చేయాలని చెప్పి ఈరోజు ఎమ్మిగనూరు పట్టణంలో రాత్రి అయితే ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికి వీళ్ళు ఆహారం తీసుకొని ఇస్తున్నారు, కడుపు నింపుతున్నారు. ఇంకా సేవ విషయంలో, ఇంకా చదువు విషయంలో అయితేనేమి, ఆరోగ్య విషయంలో కూడా వాళ్ళు నర్సన్న గారు అయితే ప్రతిగా చేయడం చాలా సంతోషకరం. వాళ్ళ సేవలు కూడా నన్ను ఒక భాగస్వామ్యం చేయడం కూడా చాలా సంతోషం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎమ్మిగనూరులో చనిపోయినటువంటి అనాథ సేవలు కూడా వాళ్ళు మట్టి చేయడమే కాకుండా వాళ్ళ సొంత వ్యక్తులుగా వాళ్ళ జ్ఞాపకార్థ కూడికలకి వాళ్ళకు అది హిందూ అయినా మహమ్మదీన్ అయినా ఏ క్యాస్ట్ అయినా కానీ వాళ్ళకి మంచి సొంత వాళ్ళగా అనాథ శవాలకి
భూస్థాపితం కూడా చేయడం జరిగింది. దాంట్లో నన్ను కూడా పాల్గొనడం జరిగింది. అందుకంటే ముఖ్యంగా వాళ్ళు ఈ సన్మాన కార్యక్రమాలు ఎంబీవీ ప్రాంతంలో ముత్తమ్మ అని చెప్పేసి ఎన్నో సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నటువంటి తుంగభద్రలో ఉండేటువంటి అమ్మ ముత్తమ్మ గారికి ఫస్ట్ సన్మానం జరిగింది. ఆమె నాకు తెలిసి ఎక్కడ సన్మానం పొందిన వ్యక్తి కాదు, ఇష్టపడిన వ్యక్తి కాదు. గత 40 సంవత్సరాల నుంచి ఆమె సేవ చేస్తుంది. అలాంటి తల్లిని తీసుకొచ్చి ఎంబీవీలో ఘనమైన సన్మానం చేయడం పూలే అంబేద్కర్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు నేను అభినందిస్తున్నాను. తర్వాత రెండోదిగా నన్ను ఈ ప్రాంతంలో వాళ్ళు గుర్తించి సన్మానం చేయడమే కాకుండా చాలా దిగ్విజయంగా ఆ రోజు ఘనంగా నన్ను సన్మానం చేయడం జరిగింది. అలా గుర్తించుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మూడోసారిగా రామచంద్రని కూడా సన్మానం చేస్తున్నారు. దానికి నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే నేను ఎటువంటి వాడినో నాకు తెలియదు, కానీ ముత్తమ్మని కానీ ఇక్కడ రామచంద్ర కానీ సన్మానం చేసే దాంట్లో వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఆనందానికి నేను కూడా తల వంచి నమస్కరిస్తున్నాను. రాబోయే దినాలు ఇలా మంచి గుర్తిస్తున్నటువంటి పూలే అంబేద్కర్ అసోసియేషన్ నేను అభినందిస్తున్నాను. నా పేరు మల్లెల ఆల్ఫెర్రావు, ఆల్ ఇండియా క్రిస్టియన్ కోర్స్ రాష్ట్ర కార్యదర్శి. థ్యాంక్స్ ఫర్. పూలే అంబేద్కర్ సొసైటీ తరఫున మన రామచంద్రన్న గారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినారు. ఆ సేవలేమి ఆయన ఆశయ సిద్ధాంతంతో ఎంతోమందిని నాయకులు చేసినారు, ఎంతోమందికి ఉపాధిని కల్పించినాడు, పోరాటాలు కూడా చేసినాడు. ఆయన చేసిన ఉద్యమాలు ఎలాంటివి ఏమని తెలుసుకోవడానికి మనం గణేష్ సార్ దగ్గర కలవడానికి వచ్చినాము. మన రామచంద్ర గారు, ఆయన పూర్తి పేరు మలేకర్ రామచంద్ర. ఆయన ప్రస్తుతంగా అతనికి బీసీ రామచంద్ర అనేది ఎక్కువగా పిలుస్తున్నారు. ఆయన గతంలో స్పిన్నిమిల్ కార్మికులుగా ఉంటూ సోషలిజంపై ఆకర్షితమై సోషలిజంలో చాలా కాలం పాటు పనిచేసే క్రమంలో కాన్షీరామ్ గారి సిద్ధాంతం ఆయన నచ్చి కాన్షీరామ్ యొక్క ఆలోచన విధానంతో అంబేద్కర్ గారి 1988లో అంబేద్కర్ను ఎమ్మిగందూరుకు పరిచయం చేసిన వ్యక్తి మన రామచంద్ర. మొట్టమొదటిసారిగా అంబేద్కర్ని పరిచయం చేసిన వ్యక్తి మన రామచంద్ర గారు. ఎంఆర్ఓ ఆఫీస్లో అందరి దగ్గర ₹2 చందాలు వసూలు చేసి ఆయన ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక ఫోటో పెట్టి ఆయన దండ ఎత్తి ఆయన ఆశయాన్ని కొనసాగించాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఆయన ప్రచారం చేసిన వ్యక్తి మన రామచంద్ర గారు. అదే ప్రకారంగా ఆయన అది కాకుండా మన పూలే గారిని కూడా ఎమ్మిగందూరుకు పరిచయం చేసిన వ్యక్తి మన రామచంద్ర గారే. అదే ప్రకారంగా ఆయన సోషలిజం తరపున కావచ్చు, సామాజిక సేవ తరపున కావచ్చు, మన స్పిన్నింగ్ మిల్ వర్కర్స్తో అయితేనేమి, మన ఎద్దుల బండి కార్మికులతో అయితేనేమి, అదే ప్రకారంగా మన వైడబ్ల్యూసీఎస్ కార్మికులతో అయితేనేమి, వాళ్ళ ఆశయ సాధన కోసం, వాళ్ళ యొక్క జీవన వృత్తి కోసం, వాళ్ళ యొక్క జీతాలు పెంచాలని కానీ, వాళ్ళ కార్మిక సంబంధించిన డిమాండ్ సంబంధించి కానీ చాలా రకాలుగా పోరాటం చేసిన వ్యక్తి మన రామచంద్ర గారు. అదే ప్రకారంగా ఆయన దాంతో సేవ చేస్తూ కూడా సామాజిక సేవ సందర్భంలో కూడా చాలా వరకు పోరాడతాను. ఎక్కడైనా ఎవరైనా అనాథ చనిపోయినా కూడా వాళ్ళని తీసుకుపోయి పూడ్చడం కానీ, అదే ప్రకారంగా ఆవుల విషయంలో కానీ, కుక్కల విషయంలో కానీ, జంతువుల విషయంలో కూడా మంచి ప్రేమ ఉన్న వ్యక్తి అతను. అదే ప్రకారంగా ఎక్కడైనా ఏదైనా బాధ జరిగితే వెంటనే స్పందించే వ్యక్తి మన రామచంద్ర గారు. అదే ప్రకారంగా ఆయన అన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ, కానీ కుటుంబం అయితే అతను పెద్దగా పట్టించుకోలేదు. ఆ కుటుంబంలో వాళ్ళ పిల్లలందరూ కూడా ప్రభుత్వ స్కూల్లోనే చదివి ఇప్పుడు అయితే కన్నా మంచి పొజిషన్లో ఉన్నారు వాళ్ళు. ఆ విధంగా వాళ్ళని పిల్లల్ని కూడా ఏ మాత్రం దురలవాటు లేకుండా ఒక మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో రామచంద్ర గారు పూర్తిగా కృషి చేశారు. అదే ప్రకారంగా ఆయన ఎమ్మిగందూరుకి చాలామంది రాజకీయ అంటే మన సామాజిక సేవాభావాన్ని కల్పించడంలో చాలా కృషి చేశారు. ఆయన ఆధ్వర్యంలో చాలామంది చాలా రకాలుగా నాయకులుగా ఉద్భవించడం జరిగింది. అదే ప్రకారంగా అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడంలో ఆయన చాలా కృషి చేయడం అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. భార్య కానీ కుటుంబ సభ్యులు కానీ ఇప్పటిదాకా కూడా వాళ్ళు కూడా సేవా కార్యక్రమం పాలు పంచుకుంటున్నారు. అదే ప్రకారంగా ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ప్రతి సంవత్సరం కూడా పుస్తకాలు కావచ్చు, వాళ్ళకు ఏమన్నా ఆర్థికంగా అవసరమైతే ఆర్థికంగా కావచ్చు సహాయం చేయడంలో చాలా ముందున్నారు వీళ్ళు. కాబట్టి ఆ కుటుంబానికి మనము అన్ని సంబంధం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదే ప్రకారంగా రామచంద్ర గారు చాలా సేవా దృక్పథం ఉన్నారు కాబట్టి కుటుంబం కూడా అదే ప్రకారంగానే కొనసాగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. రామచంద్ర గారికి సన్మానం అయితే కన్నా ఎప్పుడో చేయాల్సింది, కానీ చాలా ఆలస్యం అయింది. ఈ మధ్యకాలంలో పూలే అంబేద్కర్ సొసైటీ వాళ్ళు ఏర్పాటు చేయడం చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఆయన సేవా దృక్పథాన్ని ఎప్పుడో మనం గమనిస్తున్నాం, కానీ నిజంగా కూడా ఒక సేవా దృక్పథంలో మనం కూడా ఆయన ద్వారానే మనం కొన్ని విషయాలు అయితే నేర్చుకున్నాము. కాబట్టి ఆయనకి ఎప్పుడూ మనము చేయాల్సింది. ఈ విధంగా చేయడం అయితే చాలా ఆనందమైన చాలా మంచిదని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. సంగనెడ్డి నరసన్న గారు, ఆయన భార్య ప్రతిభా భారతి గారు ఇంతకుముందు కూడా
ఆల్ఫ్రెడ్ రాజు గారిని సన్మానం చేయడం చాలా అత్యంతగ్గ విషయం. అదే ప్రకారంగా గుర్తించి ఈయన రామచంద్ర గారిని కూడా గుర్తించి ఈయన కూడా ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా అత్యంతగ్గ విషయము. కాబట్టి వీళ్ళు కూడా చాలా సేవ దృక్పథం ఉన్నారు. అందులో భాగంగానే మన ఆల్ఫ్రెడ్ రాజు కూడా చాలా వరకు సపోర్ట్ చేయడం చాలా ఆనందదాయకంగా. నా పేరు కామాలే గణేష్, బీసీ సంఘం పౌరాక సంఘం నేను జిల్లా ఉపాధ్యక్షునిగా పనిచేస్తాను. ఈరోజు ఎమ్మిగనూరులో రేపు 28వ తారీఖున మన ఎమ్మిగనూరులో ఒక రామచంద్ర అనే వ్యక్తి, ఆయన మా ఒక బీసీ సంఘాల తరపున, అన్ని కులాల తరపున, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ తరపున రామచంద్ర గారికి ఆ ఒక మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయనకి సన్మానం జరపాలని ఒక కృతనిశ్చయంతో మన అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు కూడా ముందుకొచ్చాయి. ఎందుకోసమంటే గతంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఘన చరిత్ర కలిగిన వాళ్ళు గురించి మన ఎమ్మిగనూరులో ఎంతో మహామేధావులు ఆ ఒక అంబేద్కర్ గారి ఆశయాలను తర్వాత ఆయన రాసిన రాజ్యాంగంలో ఆ రాజ్యాంగం ద్వారా వచ్చిన రిజర్వేషన్ అనుభవిస్తున్న చాలామంది టీచర్సు, ఆ ఒక రిజర్వేషన్ లబ్ధి పొందుతున్న వ్యక్తులు కూడా ఈరోజు ఎమ్మిగనూరులో ఆ రోజుల్లో ఒక్కరు కనీసం ఆయన గురించి చెప్పేవాళ్ళు లేరు. ఆ రోజుల్లో ఆయన రామచంద్ర గారంటే ఆయన సాధారణ ఒక వ్యక్తి, స్పిన్నింగ్ మిల్లో వర్కర్గా పనిచేసేవాడు. ఆ స్పిన్నింగ్ మిల్ నుంచి ఆయన కాస్తో పూస్తో పని చేసుకుంటా, ఒక చిన్న యూనియన్లో పని చేసుకుంటా, గత కొన్ని కమ్యూనిస్టు భావాలతో కలిగి ఆయన ఇదంతా ఏదో మహానీయులు ఉన్నారు కదా, రాజ్యాంగాలు ఉన్నాయి కదా, రాజ్యాంగం రాసిన మేధావులు ఉన్నారు కదా, కుల నిర్మూలన కోసం ఎంతోమంది పోరాటాలు చేసినారు కదా, మరి వాళ్ళని ఎందుకు మనం పైకి తీసుకురాకూడదని చెప్పి తన వద్ద డబ్బులు లేకపోయినా తన వంతు తోటి కార్మికుల దగ్గర కాస్తో పూస్తో వాళ్ళు చేసిన సహాయాన్ని తీసుకొని ఆ రోజుల్లో ఆయన మహాత్మా జ్యోతిరావు పూలే గారిని కావచ్చు, మన అంబేద్కర్ గారు కావచ్చు, ఈ ఒక ఎమ్మిగనూరు పట్టణానికి పరిచయం చేసిన మొట్టమొదటి వ్యక్తి మన రామచంద్ర గారు. నా పేరు బతకన్న, బీసీ బతకన్న, ఎమ్మిగనూరు టౌన్. పేరు కేఎండి అనీఫ్. నేను 1972లో స్పిన్నింగ్ మిల్లో జాయిన్ అయినాను. అక్కడ కార్మిక రంగంలో స్పిన్నింగ్ మిల్లో కార్మికుడు పనిచేస్తూ సందర్భంలో 1978లో రామచంద్ర మిల్లులో జాయిన్ అయినాడు. ఆ రోజు నుంచి ఇద్దరు మనం ఒకే యూనియన్లో పనిచేస్తూ ఆధునిక టెక్స్టైల్ వర్కర్స్ యూనియన్ పేరు మీద అక్కడ కార్మిక సమస్యలో పనిచేస్తూ దాంతోపాటు మనం ఎమ్మెల్యే పార్టీకి అనుబంధంగా అక్కడ కార్మిక సమస్యలపైన ఆయన రామచంద్ర నేను కలిసి పనిచేయడం జరిగింది. ఆ సందర్భంలో మనం గుర్తింపు యూనియన్లో కూడా అక్కడ మనం ఒక ఓటుతున్న స్పిన్నింగ్ మిల్ కార్మిక సమస్యలపైన ఎలక్షన్ జరిగితే ఒక ఓటుతో కూడా గెలవడం కూడా జరిగింది. ఆ రోజుకి నేను రామచంద్ర ఇద్దరు కలిసి అనేక కార్యక్రమాలు పనిచేసుకుంటూ అట్లే గ్రామాల్లో కూడా మనం తిరిగి అదే రైతు కూలీ సంఘాలని ఏర్పాటు చేసేదానికి నేను సైకిల్ మీద అనేక గ్రామాలు కూడా మనం తిరిగి పనిచేయడం జరిగింది. రైతు కూలీ సంఘాలు పెట్టడం జరిగింది. వాటిలో ఈ యొక్క బహుజన సమస్యలపైన చర్చ జరగడం జరిగింది. అక్కడ పూలే అంబేద్కర్ విషయం రాజకీయంగా రావడంతో ఆయన అంబేద్కర్ విజయాన్ని మనం చేయాలా అనే ఆలోచనతో మన రాష్ట్ర కమిటీ ఆ రోజు పిలిపించింది. దాంతోపాటు నేను రామచంద్ర ఇద్దరు అంబేద్కర్ ఆశయాల్ని మనం ముందు తీసుకుపోవాలా అనే ఆలోచనతో మనం 1978లో లాస్ట్లో మనం ఎంబీ చర్చి దగ్గర రామచంద్ర నేను అక్కడ పోయి మనం ఒక అంబేద్కర్ మీటింగ్ పెట్టేదానికి ఆయన ప్రయత్నం చేసినాం. మేము రామచంద్ర నేను అంబేద్కర్ యొక్క ఆశయం ముందుకు తీసుకుపోవాల ఆలోచనతో అక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్లో మనం సక్సెస్ అయినాము. ఆ రోజు నుంచి కూడా అంబేద్కర్ ప్రతి సంవత్సరం మనం ఏదో తేల్ బజార్లో కానీ ఎంఆర్ ఆఫీస్ దగ్గర కానీ లేకుంటే మన ఆఫీస్ దగ్గర కానీ మనం ఆ కార్యక్రమాలు అంబేద్కర్ ఆశయాల్ని కొనసాగించే ఉద్దేశంతో నాతో పాటు ఆయన కూడా
మనం కలిసి పనిచేసి క్రమంలో అంబేద్కర్ని ఆశయాల ప్రచారాన్ని ఎక్కువ చేయడం జరిగింది. దాంతోపాటు మనం కార్మిక వర్గంలోన ఇక్కడ మొత్తం బీసీ వర్గం ఒకటి పెద్ద ఎత్తున ఉంది ఎమ్మెల్యేలన. వాళ్ళంతా చేనేత కార్మికులు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇంటి తిరిగి మొత్తం దాదాపు ఒక 1000 మందితోన కుప్పేసి పెద్ద బహిరంగ సభ పెట్టి దానికి రామచంద్రని అంటే ఆయన కూడా ఒక కార్మిక నాయకుడు, చేనేత నాయకుడే కాబట్టి ఆయనకి అక్కడ నాయకత్వం చేయడానికి నన్ను తోడ్పాటు చేయడం జరిగింది. ఆయన దాంతో ఆ కార్మిక రంగాన్ని నడుపుతూ అట్లే అంబేద్కర్ ఆశయాల్ని, జ్యోతిరావు పూలే ఆశయాల్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతోనే గ్రామాన్న పేటన్న మనం తిరిగి ప్రచారం చేయడం జరిగింది. కాబట్టి ఆయన పనితనానికి ఈరోజు ఈ యొక్క సన్మానం సంతోషకరమైన విషయమని మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ నా యొక్క అవకాశాన్ని మీకు వినియోగించుకుని ధన్యవాదాలు తెలుపుతున్నాము. 90లో రామచంద్ర స్పిన్నింగ్ మిల్ పోతూ ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటూ ఎమ్మెల్యే పార్టీలో కొనసాగాడు. ఆ ఆలోచనగా ఎమ్మెల్యే పార్టీ వదులుకొని పూలే అంబేద్కర్ ఐడియాలజానికి నాంది పలికాడు. అలాంటప్పుడు ఎస్సీ కాలనీలోన బాలసుందరము అందరూ అక్కడ చేశారు అంబేద్కర్ జయంతి. నా పేరు మాలమానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల నరసన్న. నేను ఆటో డ్రైవర్గా పనిచేశాను. అంతటితో రామచంద్ర ఆయన నా దగ్గరికి వచ్చి, అయ్యా అంబేద్కర్ పూలే గురించి ఇద్దరిని పోల్చుకొని జయంతులు వర్ధంతులు చేద్దామని నాతో కమిట్మెంట్ అయ్యి అక్కడ ఎస్సీ వాళ్ళని కూడా కొంతమందిని కమిట్మెంట్ అయితే ఎవరు సరిపోలేక నా దగ్గరికి వచ్చాడు. వస్తే అంబేద్కర్ కటౌట్ ఇద్దరు కలిసి ఉత్సవ కమిటీ అని దానిపైన బోర్డు పైన రాపిస్తే ఆ ఉత్సవ కమిటీగా పనిచేస్తూ ఇద్దరు బివి మోహన్ రెడ్డి గారు మినిస్టర్ అయితే కూడా ఈ మాలమానాడు రామచంద్ర అనే వ్యక్తుల దగ్గరనే అదే కటౌట్ తీసుకుపోయి ఆయన ఆఫీసులో జరుపుకున్నాడు అంబేద్కర్ జయంతి. వర్ధంతి అంబేద్కర్ జయంతి కటౌట్ ఏంటని అంతే ఉత్సవ కమిటీ అంత బాగుందని ఈ నరసన్న రామచంద్ర దగ్గరే ఆ కటౌట్ తీసుకుపోయి చేసుకోని అవసరం ఉంది. మేము చేసిన తర్వాతే ఆయన చేసేవాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఎక్కడుంది? గతంలో సోమేశ్వర్ టాకీస్ వెనుక ఉంది. అక్కడ ఎన్ని తూర్లు మినిస్టర్ అయితే కూడా ఒక 5-6 తూర్లు మా కటౌట్నే వాడుకున్నాడు. ఎవరు? బివి మోహన్ రెడ్డి గారు. అయ్యా నరసన్న తీసుకురావాలా? రామచంద్ర వాళ్ళిద్దరు నరసన్న ఇంట్లోనే ఉండేది. అది ఆ జ్యోతి ప్రబలం అయితేనేమి, ఆ కటౌట్ అయితేనేమి ఆకర్షణ ఎక్కడ లేదు. చాలామంది కూడా కొంతమంది అక్కడికి వచ్చారు. అయ్యా ఎందుకు అంత రూపంగా దిద్దినారంటే ఆ శిల్పి ఎవరంటే రోజా ఆర్ట్ అనే అబ్బాయి రాశాడు గతంలో. మాకు ఏర్పడిన తర్వాత ఫస్ట్ తూరి మేము ఇద్దరు ఆటో స్టాండ్ దగ్గరనే అంబేద్కర్ గారి జయంతి వర్ధంతులు జరిపాము. ఆటో స్టాండ్ అయిపోయిన తర్వాత ఒక తూరి ఎల్ఐసి ఆఫీస్ దగ్గర ఎల్ఐసి వాళ్ళ సహకారంతోనే ఎల్ఐసి ఆఫీస్ దగ్గర అక్కడ 2 తూర్లు జరిపాము. అది అయిపోయిన తర్వాత మానసిక వికలాంగులు వాళ్ళు కూడా ఒక డొనేషన్ ఒక బీరువో బ్యాటు అటువంటివి ఇచ్చి ఎల్ఐసి వాళ్ళ సహకారంతోనే మేమంతా డొనేషన్ టీచర్లతోనే ఎవరితోనే తీసుకొచ్చినా కూడా రామచంద్రే యజమాని దానికి. నేను కన్వీనర్ అయ్యాను, ఆయన కన్వీనర్ అయ్యాడు. అలాంటప్పుడు మేమిద్దరూ 8-10 సంవత్సరాలుగా కలిసి చేసి ఆయన అంతతో వదులుకున్నాక మరి వదులుకోలేకుండా ముందు పిలిచి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మరి మన జనరల్ హాస్పిటల్ దగ్గర ఇద్దరు కలిసి చేశాము. అక్కడ ఎలక్షన్లు వస్తే కూడా పర్మిషన్ లేదంటే జనరల్ హాస్పిటల్లో జరుపుకునొచ్చు మీకని మాకు అధికారులు కూడా మాకు స్పందించి అక్కడున్న పోలీస్ స్టేషన్ అయితేనేమి ఎవరైతేనే కూడా మాకు అంబేద్కర్ జయంతికి ఎవరు అడ్డుకట్ట వేయలేదు. అప్పుడు ఎవరు లేరు కనుక మేము జరుపుకునే దానికి ఎవరు మాకు అడ్డుకట్టలు వేయలేకున్నప్పుడు మేము ఏం చేసినాము, అయ్యా మన పిల్లోడు కూడా ఒక 6వ తరగతి నుంచి ఆ పిల్లోడు డిగ్రీ చదివితే మన పిల్లలు కూడా ఉద్యోగస్తులు అయినారు. నేను ఆటో డ్రైవర్గా ఉండి నా కొడుకు ఆటో డ్రైవరే, నా చిన్న కొడుకు ఆటో డ్రైవరే. మేమందరూ కూడా ఆటో నుంచే ముందుకు వచ్చాము, కష్టపడినాము.
అంబేద్కర్ ఆలోచనగా పోవాలని ప్రతి అంబేద్కర్ జయంతి, పూలే జయంతులు మేము ఎప్పుడు కూడా నిరంతరంగా కొనసాగిస్తూ ఈ రోజు వరకు కూడా ఎన్ని సంఘాలైతే కూడా విగ్రహానికి మేము దానికి కూడా అందరిలో కలిసి కాంస్య విగ్రహం కూడా సాధించుకున్నా, మా ఇంట్లో ఏవి జరిగితే కూడా మా కుటుంబ సభ్యులు పక్కలున్న వాళ్ళు అందరూ కూడా ఈ రోజు వరకు పూలే అంబేద్కర్ విగ్రహాలకు కానట్ల ఆయన పటాలకి దండేసి నివాళులు అర్పించి అటువంటి వాళ్ళకి అంబేద్కర్ ఆలోచన కూడా మేము బోధించాలని, అలాగే చాలామందికి కూడా అయ్యా ఇలాగ చేసుకున్న ఒక పండగ వాతావరణముగా మీరు మీ ఇంట్లోన ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఆలోచన, పూలే ఆలోచన ఖచ్చితంగా సావిత్రిబాయి పూలే ఆమె కూడా చదువుల తల్లి, ఆమె భర్త ఆమెకు చదువు నేర్పితే ఆమె స్కూళ్ళు కూడా తీసుకుని వచ్చి ఆమె చదువుకొని ఈరోజు అటువంటి మహనీయురాలు సావిత్రిబాయి పూలే. అటువంటి వాళ్ళని ఖచ్చితంగా మనం గుర్తు చేసుకొని మేము కూడా ముందుకు పోవాలని, మాకి ఎన్ని చోట్ల చేస్తే కూడా అప్పట్లో నా 2-3 అంబేద్కర్ జయంతులు ఈరోజు చాలామంది చేస్తున్నారు. ఆయన అంబేద్కర్ ఉత్సవాలు అయితేనేమి, ఉత్సవ కమిటీ అయితేనేమి, ఈ ఉత్సవ కమిటీ ఈరోజు లేదు. చాలామంది కూడా కేవీపీఎస్ అంట, మాలమానాడంట, ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అంబేద్కర్ ఆలోచన నేను రామచంద్ర చాలా చక్కగా చేసినాము. అటువంటి వాళ్ళని మేము స్మరించుకునేలా అంబేద్కర్ గారి ఆలోచన ఉన్నందుకని ఈరోజు కూడా మాల నరసన్న ఈ రోజుకైతే కూడా ఆటో డ్రైవర్ అయితే కూడా నేను స్వచ్ఛందంగా ప్రతి మనిషికి సేవ చేసే దుర్భవం ఉంది. మన అంబేద్కర్ జయంతి, పూలే గారి జయంతులు, వర్ధంతులు, పాలు బెడ్డు హాస్పిటల్లో, జనరల్ హాస్పిటల్లో నా పిల్లలు ఎదిగారని, ఒక పిల్లోడు కానిస్టేబుల్, ఒక అబ్బాయి విలేకరిగా ఉండి ఈరోజు అడ్వకేట్ అయ్యాడంటే అంబేద్కర్ పూలే వాళ్ళ విధానంగా వాళ్ళ ఆలోచనగా ఉన్నందుకే నా పిల్లలు కూడా ఎదిగారు. కష్టపడి ఆటో నడిపి వాళ్ళు ఇంటికి పోయి ప్రతి ఒక్కరిని మొబిలైజేషన్ చేసి ఈరోజు ఆ స్థాయికి ఎదిగారు. మేము బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు. నా పేరు నరసన్న. మాది సొంత గ్రామము ఎమ్మెనూరు నియోజకవర్గం, ఎమ్మెనూరు మండలం, ఏనుగుబాల గ్రామము. ఏనుగుబాల గ్రామంలో మేము మొదట్లో సామాజిక సేవా కార్యక్రమాలు అనేది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. అందులో భాగంగానే ఎప్పుడైతే నేను తెలుగుదేశం పార్టీలో బివి మోహన్ రెడ్డి తోటి, జయనాశ్వర రెడ్డి తోటి పనిచేసిన టైంలో 2017 ఆ టైంన తెలుగుదేశం పార్టీ నుంచి గడ్డకు వచ్చిన తర్వాత మళ్ళీ బీఎస్పీలో పనిచేయడం జరిగింది. అక్కడ కూడా నేను ఇమడలేకపోవడము, అట్లనే ప్రశ్నించడం వల్ల మళ్ళీ పార్టీ నుంచి గడ్డకు రావడము. తర్వాత చిన్నప్పటి నుంచే నాకు సామాజిక సేవా కార్యక్రమంలో ఇట్లా సోషల్ సర్వీస్ చేయడము చాలా ఇష్టము. అందులో భాగంగానే అంబేద్కర్ గురించి తెలుసుకున్న తర్వాత అరే మనము మన ప్రజల కోసము టైము, టాలెంట్, ట్రెజరీ ఈ 3 ఎందుకు ఉపయోగించుకోకూడదు అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఏనుగుబాలలో పూలే అంబేద్కర్ విద్యాలయ కేంద్రము ఏర్పాటు చేసి మరి అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ స్కూళ్ళు ఉంటాయి. ఆ తర్వాత స్కూలు 4 గంటలకు ఇడిచిన తర్వాత పిల్లలు ఇంటికి వచ్చి పుస్తకాలు పాడేసి అక్కడ బయట దుమ్ములు అక్కడిక్కడ తిరిగి ఉండడం వల్ల పిల్లలకు స్కూల్లో వచ్చేటువంటి సిలబస్ మళ్ళా ట్యూషన్ క్లాసులు ఉండవు. కాబట్టి వాళ్ళకి ఎట్లనే కానీ మనము ట్యూషన్ క్లాసులు ఏర్పాటు చేయించి ఈ పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు మంచి విద్యను అందించి గురుకుల ఇట్లా నవోదయ అక్కడికి పంపిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని ఒక మంచి ఉద్దేశంతో పూలే అంబేద్కర్ విద్యాలయ కేంద్రం ఏనుగుబాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి అప్పుడు చాలామంది సోషల్ సర్వీసు, అట్లనే ప్రజా సంఘాలు, ఉద్యోగస్తులు మంచి మనసు వాళ్ళతోటి చందారూపకంగా తీసుకొని ఆ విద్యాలయ కేంద్రం ఏర్పాటు చేసి మరి పిల్లలకు మహానీయులు, వర్ధంతులు, జయంతులు, మహాత్మా జ్యోతిరావు పూలే కానీ, తర్వాత సావిత్రిబాయి పూలే కానీ, అమ్మ ఫాతిమా షేక్ కానీ, అట్లనే సాహు మహారాజ్ కానీ, పెరియార్ రామస్వామి కానీ, అట్లనే నారాయణ గురు కానీ, అంబేద్కర్ కానీ, కాంశీరామ్ కానీ ఇలాంటి జయంతులు, వర్ధంతులు పండగ రూపంలో పిల్లలకి గేమ్స్ పెట్టించి మళ్ళీ ఉద్యోగస్తులు, ఎంప్లాయీస్, ఎంఆర్ఓ, ఎస్ఐ, సిఐ వీళ్ళందరినీ ఆహ్వానించి వర్ధంతులు, జయంతుల్లో పిల్లలకి మళ్ళీ ఆట పోటీలు పెట్టడము, ఆ పిల్లల్ని కొంత చైతన్యం చేయడము, పిల్లలకి ఉచితంగా
నోట్ పుస్తకాలు కావచ్చు, పలకలు కావచ్చు, చదువుకోవడానికి ఏమేమి అవసరమైతే వాటన్నిటిని కూడా వాళ్ళ ద్వారా ఉచితంగా ఇవ్వడం అట్లా చేస్తూ వచ్చాము. అయితే ఏనుగు బాలలో సంవత్సరం గడిచిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు పిల్లలకి ఆ పిల్లల్ని స్కూల్ అంటేనే చదువు అంటేనే భయం ఉండకూడదు అనే ఉద్దేశంతో పిల్లలకి స్వేచ్ఛనిస్తూ పొద్దున పిల్లలకి స్నాక్స్ ఇవ్వడము, అట్లనే ట్యూషన్ క్లాస్కి సంబంధించి ఫీజు కూడా వాళ్ళతో వసూలు చేసేది కాదు. అందులో భాగంగా వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ అవ్వ తాతలు కావచ్చు, వాళ్ళు ఒక సంవత్సరం తర్వాత ఈయన నరసన్న ఈయనకి సొంతంగా డిస్ ఉంది, పెద్దలు సంపాదించిన ఆస్తి 1 ఎకరన్నర ఆస్తి ఉంది, మంచి కిరాణం అంగడి ఉంది, ఇంత బిజినెస్ ఉండి ఒక నాయకుడిగా ఉండి ఇవన్నీ ఎందుకు ఫ్రీ ఇస్తున్నాడని చెప్పి వాళ్ళుగా ఎట్లా మనం పల్లెటూరులో చూస్తుంటామో వాళ్ళు బయట అక్కడక్కడ కూర్చొని సాయంత్రం గాను అనవసరమైన కొన్ని ఎట్టి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రస్తావన తీసుకొచ్చి ఒకరికొకరు డిస్కషన్ చేసుకున్నారు. అంటే నరసన్న సారు ఆయన పిల్లలకు ఫీజు తీసుకోడు, పుస్తకాలు చదువుకోవడానికి అన్నీ ఫ్రీ ఇస్తాడు, తర్వాత బయట నుంచి సిఐ ఎస్ఐలు, తర్వాత హెడ్ మాస్టర్లు, టీచర్లను తోలుకొని వస్తాడు, ప్రోగ్రామ్ చేపిస్తాడు. అంటే మా పిల్లల నుంచి ఈయనకి ఏమన్నా గవర్నమెంట్ నుంచి లక్షల్లో డబ్బులు ఏమైనా ఫండ్ వస్తుంటామేమో అని ఒక దుర్బుద్ధితోటి ఆ పిల్లల్ని ట్యూషన్ క్లాసులు పంపించడము పొద్దున సాయంత్రము బంద్ చేసినారు. బంద్ చేస్తే స్ట్రెంత్ తగ్గుతూ వచ్చింది. నేనేమనుకున్నానంటే ఎందుకు స్ట్రెంత్ తగ్గుతుందని చెప్పి ఓసారి మేము డిస్కషన్ చేస్తే బయట కొంతమంది చెప్తే నేను విన్నాను, సార్ ఇట్లా మీరు గవర్నమెంట్ నుంచి మీకు డబ్బులు వస్తామంట, లక్షల జీతం ఫండ్ వస్తుందంట, అందుకని మా పిల్లల మీద వీడు బతుకుతాడని చెప్పి వాళ్ళు పిల్లల్ని బడికి పంపించడం కూడా మానిపించినారు సార్. అంటే అప్పుడు మళ్ళీ నేను పునరాలోచన చేసుకొని ఎవరైనా నా పైన ఒక అలవాటు నాకు ఏమంటే ఎవరైనా నా పైన మాటల నుంచి కానీ తర్వాత వేరే రకంగానే దాడి చేస్తే వాళ్ళు ఏదైనా నన్ను ప్రశ్నించినా దాన్ని పరిశీలించుకొని వాళ్ళ పైన తిరుగుదాడి చేయడం కాదు, కానీ వాళ్ళు ఎందుకు మనల్ని ప్రశ్నిస్తున్నారు, ఎందుకు మన పైన ఇట్లా దాడి చేస్తున్నారని నేను గ్రహించడం నాకు అలవాటు. అప్పుడు నేను ఆలోచన చేసుకొని మనము ఈ పిల్లలందరికీ మనము ఇట్లా ఎడ్యుకేషన్లో ముందుకు తీసుకొని పోవడం కంటే తల్లిదండ్రులు లేని పిల్లలు, అంటే తండ్రి చనిపోయి తల్లి ఉండడము, లేకుంటే తల్లి చనిపోయి తండ్రి ఉండడము, లేకుంటే ఇద్దరు ఏదో అనారోగ్యంతో యాక్సిడెంట్లో చనిపోతే ఆ పిల్లల్ని కానీ లేదా ఇట్లా భిక్షాటన ఆడుకొని రోడ్ల మీద తిరిగే పిల్లల్ని కానీ మనం ఆ పిల్లల్ని చదివిస్తే బాగుంటుంది కదా. నిజంగా దేవుని దృష్టిలో ఒకవేళ ఇది కదా నిజమైన సేవ అంటే అని చెప్పి ఆలోచన చేసుకున్నాక అప్పుడు మేము గ్రామీణ ప్రాంతాల్లో పూలే అంబేద్కర్ విద్యాలయ కేంద్రం అని ఉండేది. ఆ తర్వాత మళ్ళీ ఎమ్మిగనూరులోనే ఆశ్రమం స్థాపించాలని చెప్పి 2022లో జనవరిలో ఎమ్మిగనూరుకి రావడం జరిగింది. అప్పుడు మేము బాబాసాహెబ్ అంబేద్కర్ పూణేలో 1946-47 సెప్టెంబర్ 13వ తేదీ 46లో సెప్టెంబర్ 13వ తేదీ అంబేద్కర్ గారు పీపుల్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ అని స్థాపించారు. నేను ఆయన బుక్లు చదవడం వల్ల నేను ఆ బుక్లో చూశాను. అందుకు నేను ఆలోచన చేసుకొని మనము పూలే అంబేద్కర్ విద్యాలయ కేంద్రం కాదు, ఆల్రెడీ అంబేద్కర్ పీపుల్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించారు కాబట్టి మనము ఆ పీపుల్స్ అనే పదం తొలగించి పూలే అంబేద్కర్ అని పెట్టాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఇద్దరిని అంబేద్కర్ గురుకుల పాఠశాల అని చెప్పి ఎస్సీలను డివైడ్ చేయడము, మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల అని చెప్పి బీసీలను డివైడ్ చేయడము, ఏదైతే మహనీయులు కుల వివక్షత, అంటరానితనము, కుల నిర్మూలన చేయాలని వాళ్ళ సంకల్పం ఉందో చదువుకున్నటువంటి మనము అట్లనే ప్రభుత్వాలు కూడా మళ్ళీ ఇట్లా బీసీ హాస్టల్ అని, ఎస్సీ అంబేద్కర్ గురుకుల అని, మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల అని చెప్పి డివైడ్ చేయడం వల్ల ఇక్కడ కూడా మళ్ళీ మనము కులాన్ని డివైడ్ చేసి పాలించడమే జరుగుతుంది. కాబట్టి మనము దీనికి భిన్నంగా ఇద్దరు పేర్లు కలిపి వివక్షత అనే దానికి మనము కుల నిర్మూలన చేయడానికి వీళ్ళిద్దరిని కలపడం బెటర్ అని చెప్పి ఉద్దేశంతో పూలే అంబేద్కర్ విద్యాలయ కేంద్రం ఏర్పాటు చేసి 2022లో ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ చేయించి దీనికి 12A ATG ఇన్కమ్ ట్యాక్స్ సర్వీస్, అంటే ఎవరైనా ఎంప్లాయీస్ డొనేషన్ చేయాలనుకుంటే మేము స్లిప్ ఇస్తాము, దాన్ని వాళ్ళు ఎగ్జామ్షన్లో చూపించుకోవచ్చు. అట్లా ఆలోచనతో ఎమ్నూరుకి వచ్చిన తర్వాత నేను ఆశ్రమం మనం పెట్టే కంటే ముందు ఈ ఆశ్రమము ఏ విధంగా నడిపించాలా, దానికి ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తాయి, దానికి డబ్బులు మనం ఎవరిని పోయి అడిగితే మనకు సహకరిస్తారు, దాని నుంచి ప్రభుత్వం నుంచి అయితే ఏ ఆశ్రమాలకు కానీ ఏ ట్రస్టులకు కానీ గవర్నమెంట్ తరఫున ఫండ్ రాదు.
కాబట్టి మరి ఎవరు దాన్ని మనము ఫండ్ అనాలనుకుంటే అప్పుడు అవసరం అనిపిస్తే అప్పుడు మనకు ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా మనము స్లిప్ ఇచ్చి వాళ్ళ దగ్గర డొనేషన్ తీసుకోవచ్చు. అట్లా మనకి ఆశ్రమాలు మనం ఇప్పుడు ఆశ్రమం పెట్టే కంటే ముందు మనం డెమో అంటే ఎక్కడన్నా ఆశ్రమాలు ఉంటాయి కదా, అక్కడ వెళ్ళి అక్కడ విజిట్ చేసి వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళ ఆశ్రమం నడుపుకోవడానికి నిధులు ఎక్కడ నుండి వస్తాయి, వాళ్ళకి ఎవరు సహకరిస్తారు, సోషల్ సర్వీసు అంటే కొంతమంది ఆశ్రమాలు పెట్టి చిన్న చిన్న పిల్లల్ని అదే పిల్లలతోటే శారీరకంగా వాళ్ళు పెరిగి పెద్దగా ఈ వయసు వచ్చిన తర్వాత వాళ్ళతో శారీరక సంబంధం పెట్టుకొని కూడా చేసిన చాలామంది ఆశ్రమాలు కూడా ఉన్నాయి. అన్నీ మంచివి కూడా కాదు. అట్లనే కొన్ని అనాథ ఆశ్రమాల్లో కూడా ఇట్లాంటి వ్యవహారాలు జరుగుతాయి. దాంట్లో భాగంగా ఎవరైతే నిజాయితీగా, ఎవరైతే నమ్మకంగా, ఎవరైతే భయభక్తులతో రాజ్యాంగానికి లోబడి సొసైటీకి విరుద్ధంగా కాకుండా అనుకూలంగా స్వచ్ఛందంగా ఎవరైతే సేవా కార్యక్రమాలు చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము 2022లో ఆశ్రమం పెట్టకముందు ఇక్కడ తుంగభద్రలో జ్యోతి ఆశ్రమం అని చెప్పి అక్కడ ముత్తులక్ష్మమ్మ ఆశ్రమం ఉంటుంది. చాలా ఆమె సేవలు మదర్ తెరిసా ఆమె మహారాష్ట్రలో చిన్న స్కూల్లో చదువుకునేటప్పుడునే మదర్ తెరిసా ముత్తులక్ష్మమ్మ స్కూల్ విజిట్ చేసి అక్కడ ఆమె సేవలను అక్కడ వాళ్ళకి బోధిస్తేప్పుడు ఆమె ఆకర్షితురాలై ఆమె కూడా ఆశ్రమం పెట్టి అక్కడ నడిపించడము తెలుసుకున్నాము. అట్లనే ఇక్కడ జీవనజ్యోతి ఆశ్రమం కూడా వృద్ధాశ్రమం ఆదోళనలో ఉంది. అట్లనే ఎమ్మిగనూరులో కూడా ఒక 2 ఆశ్రమాలు ఉన్నాయి. అక్కడక్కడ మేము అంతా చూసినప్పుడు వీళ్ళు ఎప్పుడు మదర్ తెరిసా ఉన్నప్పుడు అంటే కనీసం ఇప్పటికి ఒక 45 సంవత్సరాలు 48 సంవత్సరాలు దగ్గరికి అయి ఉంటుంది. ముత్తులక్ష్మమ్మని మనం ఖచ్చితంగా ఆమెను గుర్తించాలా. ఆమె సేవల్ని 10 మంది మనం సన్మానిస్తే తెలుసుకొని ఆమెను ఆదర్శంగా తీసుకొని కొంతమంది సొసైటీలోకి వస్తారనే ఒక మంచి ఉద్దేశంతో మేము ఆశ్రమము పెట్టేసిన తర్వాత ఆలోచన వచ్చి ఇట్లా పెద్దలు మన మల్లెల గ్రూప్ అధినేత డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు కావచ్చు, అన్నగారు కావచ్చు, అట్లనే బీసీ సంఘం బీసీ బతకన్న గారు కావచ్చు, అట్లనే డాక్టర్ కామెల గణేష్ సార్ కావచ్చు, పౌర హక్కుల సంఘము జిల్లా ఉపాధ్యక్షులు, అట్లనే కొంతమంది రామచంద్ర సార్ కావచ్చు. వీళ్ళు ఎక్కువ కూడా మా పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆశ్రమంలో ఎవరైనా అనాథలు, దిక్కులేని వాళ్ళు, పేదలు, రోడ్ల మీద భిక్ష పొందిన వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం బాగలేకుండా వాళ్ళు మంచంలోనే ఉన్న పరుపులోనే ఒంటికి దొడ్డికి అక్కడ ఏరుకున్న వాళ్ళు కానీ అంటే ఇట్లా గలీజు ఉన్నోళ్ళు కానీ వాళ్ళని నేను ఒక్కరినైతే చేయలేను. ఖచ్చితంగా అయితే నాతో పాటుగా కనీసం ఒకరిద్దరు ఉంటే ఎక్కువ మందికి మనం సేవ చేయగలుగుతాము. నేను ఒక్కరిని పోయి వాళ్ళని పట్టుకొని ఇట్లా తిప్పి స్నానం చేయించడము, పట్టుకోవడం అవన్నీ ఒకరికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎక్కువగా నాతో పాటు గణేష్ సార్ కావచ్చు, బీసీ మన రామచంద్ర సార్ కావచ్చు, అలాగే బీసీ సంఘము అన్న బతకన్న గారు కావచ్చు, వీళ్ళు ఎక్కువ నాతో కలిసి జర్నీ చేసినాము. అనాథ శవాలను పూడ్చినాము. అట్లనే మొన్న రీసెంట్గా కూడా ఇద్దరు ఒక ఆయన ముసలి ఆయన బస్ స్టాండ్లో ఉంటే మేము డైలీ మొన్న మా రతన్ టాటా చనిపోయినప్పుడు 11వ తేదీ స్టార్ట్ చేసినాము. అనాథలు, దిక్కులేని వాళ్ళు, రోడ్ల మీద భిక్షం అడుక్కునే వాళ్ళకి, దేవాలయాల దగ్గర, బస్ స్టాండ్ దగ్గర, హాస్పిటల్ దగ్గర ఉన్న వాళ్ళకి భోజనం ఇచ్చేస్తుంటాం. కాబట్టి వాళ్ళు ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోతే అతను తీసుకొని వచ్చి ఇక్కడే జనరల్ హాస్పిటల్ పెట్టుకొని మేమే సూపరింటెండెంట్తో మేడంతో మాట్లాడి మున్సిపల్ కమిషనరు మన సిఐ సుదర్శన్ రెడ్డి సారు చాలా మంచి వ్యక్తి. సుదర్శన్ రెడ్డి సారు సార్ ఇట్లా ఉంది సార్ అంటే సరే అని చెప్పి ఇంతకుముందు మేము 2023లో మాదగుండి ఈరమ్మ నేషోళ్ళు ఎన్టీఆర్ కాలనీ బోర్డు దగ్గర ఉంటుంది. ఆమె అనాథ ఎవరు లేరు. వాళ్ళ బంధువులు దండిగా ఉన్నప్పటికీ వాళ్ళు ఎవరు శవం తీసుకోకపోతే మేమే ఆరోగ్యము బాగాలేకున్నప్పుడు మా దగ్గర పెట్టుకొని చూపించినాము. 3 రోజుల తర్వాత కోలుకోలేక చనిపోతే శవం వాళ్ళకి ఇచ్చితే కూడా వాళ్ళు తీసుకోలేదు. లేదు సార్ మాకు సంబంధమే లేదంటే మేమే చేసినాం. అప్పుడు ఆమెని ఓన్లీ మా ప్రజా సంఘాలు, పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ కమిటీ సభ్యులు మేము పోయి చేసినాం. అప్పుడు ఈ ఎంప్లాయీసు అనాథ శవానికి చట్టపరంగా ఏవైతే నిబంధనలు ఉంటాయో దానికి అనుకూలంగా కాకుండా స్వచ్ఛందంగా మేమే వెళ్ళి పాతి పెట్టడం ఇట్లా కార్యక్రమం చేసినాము. మొన్న కూడా 20వ తేదీ 16వ తేదీ ఇద్దరు వృద్ధులు చనిపోతే 20వ తేదీ మేమే తెచ్చుకొని వాళ్ళకి స్నానం చేయించి గణేష్ సారు, అన్న బతకన్న గారు, రామచంద్ర సారు మేము వెళ్ళి మన
మార్కెట్ యార్డు సూపర్వైజరు. ఆయన ఉప్పర రాము సారు చాలా మంచి వ్యక్తి. మేము కూడా పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీకి సారు ప్రతిదీ ఏ అవసరం వచ్చినా కూడా ఆయన ఫస్ట్ మీకు ఏ మడుకుంది ఆయన కూడా చనిపోతే ఆయనకు కూడా మన సిఐ సుదర్శన్ రెడ్డి సారు, అట్లనే మన మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి సారు కూడా వాళ్ళ సిబ్బందిని అట్లాగనే పోలీస్ సిబ్బందిని కూడా పిలిపించి మన అన్న మల్లెల గ్రూపు అధినేత మల్లెల ఆల్ఫ్రెడ్ రాజ్ అన్న కూడా సోదరా మీరు చాలా మంచి సేవా కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మీరు ఏ విషయంలో అయినా నాకు ఒక్క ఫోన్ కొట్టండి, నేను కూడా ఖచ్చితంగా మీతో పాటు వచ్చి నేను పాల్గొని సేవలు చేస్తానని చెప్పి అన్న ముందుకు రావడం. దాంట్లో భాగంగా మేము ఆ ముత్తులక్ష్మమ్మ తుంగభద్రలో ఆసనం పెట్టినటువంటి అమ్మగారిని ఆమెను మనం వెలుగులోకి తీయాలని చెప్పి ఆల్ఫ్రెడ్ రాజ్ అన్న ఇట్లా అందరితో మాట్లాడి అన్న మనం ఖచ్చితంగా ఆమె చేసిన సేవలు మనం ఒకసారి గుర్తు చేసుకుంటేనా ఆమె 45 సంవత్సరాల నుంచి సేవలు చేస్తుంది. మరి అక్కడ రైల్వే స్టేషన్ ఉండడం వల్ల వేరే ఇతర రాష్ట్రాల నుంచి కూడా మరి చదువుకోవడానికి డాక్టర్ కావచ్చు లేకుంటే వేరే ఇతర పై చదువులు చదువుకోవడానికి వేరే రాష్ట్రాల నుంచి ఆడపిల్లలు వచ్చినప్పుడు మరి నేను తెలుసుకున్నది ఆడపిల్లలు వచ్చినప్పుడు మరి వాళ్ళు ప్రేమించుకొని అక్కడ ప్రేమించినోడు కూడా ఆమెని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి ఆమెతో సహజీవనం చేసిన తర్వాత మరి కడుపు వచ్చిన తర్వాత వాళ్ళని చంపుకోలేక మళ్ళీ తిరిగి వాళ్ళ ఊరికి పోయి మకం చూపించుకోలేక చెట్ల పొదల్లో అక్కడక్కడ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లో పాడేసినప్పుడు ఆ పసికందులను కూడా కొంతమంది కానిపోయిన తర్వాత తీసుకొచ్చి ఆ రైల్వే స్టేషన్లో వదిలేస్తే ఆ పిల్లల్ని తీసుకొచ్చుకొని అమ్మ అక్కడ ఉన్న ఎస్ఐ కావచ్చు లేకుంటే రైల్వే సిబ్బంది కావచ్చు వాళ్ళు చూసి ఎవరో పసిబిడ్డ ఉందని ముత్తులక్ష్మమ్మకి ఇస్తే ఆమె ఆ పిల్లల్ని సాక్కొని మేము తెలుసుకున్న నిజం ఇది. ఆ పిల్లల్ని సాకి వాళ్ళు వయసు వచ్చిన తర్వాత వాళ్ళని చదివించి వాళ్ళు వయసు వచ్చిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసి ఒకవేళ చేసుకున్న వ్యక్తి కూడా చేసుకునేటప్పుడు సహజంగా మంచోడు అట్లా ఇట్లా బాగా బతుకుతాడు అని చెప్పి మనం ఏమేమో చెప్తాము. అట్లా చేసుకున్న తర్వాత వాళ్ళు కూడా నువ్వు అనాథ, నువ్వు దిక్కులేని అనవు, నిన్ను చంపితే ఏముంది కొడితే ఏముంది, నిన్ను ఎవడు పలకిచ్చేవాడు అని చెప్పి కొంతమంది వదిలేయడము వాళ్ళని. అట్లనే రోడ్ యాక్సిడెంట్లోనూ అనారోగ్యంతో చనిపోతే మళ్ళీ తిరిగి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలిగా వాళ్ళ ఆశ్రమం నుంచి వచ్చిన వాళ్ళు అన్నీ ముత్తులక్ష్మమ్మనే, అన్నీ ఆమెనే సర్వస్వం కాబట్టి మళ్ళీ అక్కడే వాడడం వాళ్ళకి కాన్పులు కూడా చేయడం ముత్తులక్ష్మమ్మ, మళ్ళీ ఆ పిల్లల్ని ఆమెనే చదివియడం. ఇట్లా నేను ఒక 5 సార్లు నా భార్యతో కలిసి ఒక 3 సార్లు మా కమిటీ సభ్యులతో ఒక 3 సార్లు కలిసి అక్కడ వెళ్ళి ఆమె సలహాలు సూచనలు తీసుకొని కాబట్టి ఈమె నిజంగా మదర్ తెరిసా తర్వాత మరొక మదర్ తెరిసా ఈమెను ఖచ్చితంగా మనం ఘనంగా సన్మానం చేసి అంత పెద్ద సేవలు చేస్తే ఎమ్మిగనూరులోనే ఆమె పేరు ముత్తులక్ష్మమ్మ అంటే కూడా తెలియదు. అందుకని మనం తీసుకొని వచ్చి ప్రజా సంఘాల నాయకుల్ని, విద్యార్థి సంఘాల నాయకుల్ని, బహుజన సంఘాల నాయకుల్ని, సామాజిక సేవ చేసేటువంటి వాళ్ళందరినీ కలుపుకొని ఒక ఘనమైన సన్మానం చేయాలని చెప్పి ఇక్కడ అజంతా ఫంక్షన్ హాల్లో అమ్మకి ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ భార్య రమాబాయి అమ్మ వర్ధంతి సందర్భంగా అమ్మని ఘనంగా సన్మానం చేయడం జరిగింది. అందులో భాగంగానే నాకు మంచి ఇట్లా సోషల్ సర్వీసు ఇట్లా పేదలు దిక్కులేని వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచన చేసేవాళ్ళు, సామాజిక సేవ చేసేటువంటి వాళ్ళని వెలికి తీయడం నాకు అలవాటు. అందులో భాగంగానే మొన్న రీసెంట్గా మన అన్న ఆల్ఫ్రెడ్ రాజ్ అన్న గారు కూడా మరి అప్పటి నుంచే వాళ్ళ నాయనల నుంచి అన్నకది సామాజిక సేవ వారసత్వంగా వచ్చింది కాబట్టి అన్న అప్పటి నుంచి కూడా ఆయన అట్లే కంటిన్యూ చేస్తున్నాడు. ఆయన కూడా మా పూలే అంబేద్కర్ సొసైటీకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఆర్థిక సాయం కావచ్చు అన్ని విధాల మాకు అండదండగా ఉంటూ మరి కరోనా టైంలో కూడా ఆయన దాదాపు కంటే ఒక 30 మంది కరోనా టైంలో శవాలను కూడా వద్ద ఉండి ఆయన ఖననం చేయడం జరిగింది. అతన్ని నేను కూడా ఆయన గురించి బాగా తెలుసుకున్నాను కాబట్టి ఈయన కూడా ఖచ్చితంగా సన్మానానికి అర్హుడు. మనము ఉన్నంగానే వీళ్ళని గౌరవిద్దాము అనేది మా ఆలోచన. అందుకనే కుర్ని ఫంక్షన్ హాల్లోన చాలా భారీగా అన్నని సన్మానం చేయడం జరిగింది. అందులో భాగంగా మాకు అప్పుడు అట్లనే మాచాని సోమనాథ్ సారు కూడా మా ఆశ్రమంకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మాకు అసలు నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మాచాని సోమనాథ్ సార్ కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కూడా ఈ పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ పేద అనాథ బాలబాలికల సంరక్షణ కేంద్రము HBS కాలనీ LIC ఆఫీస్ దగ్గర ఉంటుంది.
సోమనాథ్ సార్ కావచ్చు, అట్లనే మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి సార్ కావచ్చు, అట్లనే ఆయన టౌను మధుసూదన్ రావు తర్వాత మోహన్ రెడ్డి సారు సిఐగా వచ్చిన సిఐ సార్ కావచ్చు, అట్లనే మొన్న రీసెంట్గా విజయవాడకు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయినటువంటి సుదర్శన్ రెడ్డి సార్ కావచ్చు, మన డిఎస్పి ఉపేంద్ర బాబు సార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆశ్రమంకి అంత పెద్ద హోదా ఉంటే కూడా సామాన్యంగా మేము ఇక లోపల వంట చేస్తున్నాము, నేను నా భార్య పిల్లలకి, గంగిరెడ్డి సారు రావడము, పిల్లలతో పలకరించుకుంటా కూర్చునడము, అసలు నేను హోదాలో ఉండను కదా అనే ఆలోచన కూడా లేకుండా చాలా చిన్న పిల్లల వలె వీళ్ళందరూ వచ్చి ఆశ్రమంని విజిట్ చేసి వాళ్ళందరూ కూడా మాకు చేదోడుగా వాదోడుగా సపోర్ట్గా ఉండి మాకు సహాయం అందిస్తున్నందుకు గాను మేము సంతోషపడుతున్నాము. అందులో భాగంగానే అంబేద్కర్ మహనీయులు పూలే అంబేద్కర్ ఐడియాలజీలోన సోషల్ సర్వీసు అట్లనే ప్రజా సంఘాలు ఉద్యమాల్లోన ఎవరైనా చురుకుగా పాల్గొని అందరికీ అనుకూలంగా ఉండి వ్యతిరేకంగా ఉండకుండా గ్రూపులు విడగొట్టి కానీ తర్వాత స్వార్థంగా ఆలోచన చేయకుండా కానీ మంచి సోషల్ సర్వీస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా వాళ్ళకి సన్మానం చేయాలని చెప్పి మేము కమిటీ సభ్యులు ఆలోచించుకున్నాము. మా కమిటీ సభ్యులు జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ అన్నగారు కావచ్చు, అట్లనే మా సొసైటీ అధ్యక్షురాలు ప్రతిభా భారతి, ఈసీ మెంబర్లు కె నాగరాజు, అట్లనే మన మనోహరు, ఇట్లా కొంతమంది రిజిస్ట్రేషన్ లేకుండానే 50 మంది పిల్లలు సేవ చేయడానికి ఎప్పుడు స్వచ్ఛందంగా ముందుకు వస్తుంటారు. వాళ్ళ సమక్షంలో మేము ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా మీరు అన్నట్లు రామచంద్ర సార్ గారికి సన్మానం చేద్దామని చెప్పి మాట్లాడితే అప్పుడు నేను ఆయన చరిత్ర గురించి తెలుసుకున్నాను. ఎవరికి కూడా మేము సన్మానం చేస్తున్నామంటే 10 మంది బయట సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు కావచ్చు, అట్లనే నాయకులు కావచ్చు, విద్యార్థి సంఘాలు వాళ్ళకి తెలిసినవి కావచ్చు, అందరితో డిస్కషన్ చేసి ఏం మాట్లాడరు వీళ్ళకి నిజంగా అంటే సన్మానానికి అర్హులా కాదా అని తెలుసుకున్న తర్వాతనే దాన్ని పబ్లిక్లీ తీసుకొచ్చి అంతా ఇట్లా ప్రజా సంఘాలు, సామాజిక సేవా సంఘాలు, బీసీ సంఘాలు అందరిని కలుపుకొని వాళ్ళకి సన్మానం చేయడం జరుగుతుంది. నేను రామచంద్ర సార్ గురించి మనం మాట్లాడుకుంటే ఆయన సిపిఎంఎల్ పార్టీలో ఆయన మొదట్లో పనిచేశాడని చెప్పి నేను తెలుసుకున్నాను. ఆయన యాక్చువల్గా పెళ్లి కాకముందే 18 సంవత్సరాలు ఆ టైంలోనే సిపిఎంఎల్ పార్టీ ప్రజా సంఘాల్లో పనిచేస్తూ వచ్చారు. ఆయన మన రామన్న గౌడు ఆ టైంలో తినడానికి తిండి లేని టైం అది. అప్పుడు బువ్వగాసము, ఒట్టిగాసము పిల్లల్ని మన వాళ్ళు అప్పుడు ఎక్కువ ఇప్పుడు ఒకరిద్దరికి సీజరింగ్లు కావడం వల్ల ఆపరేషన్ చేసుకుంటున్నారు. కానీ మన పెద్దలు మంచి మందులు లేని పంటలకు కొట్టిన ఆ టైంలో మన అవ్వతాతలు కావచ్చు, మన అమ్ములు కావచ్చు, వాళ్ళకు కనీసం 1/2 డజను పైన పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళని పిల్లల్ని పోషించుకోవడానికి వాళ్ళ దగ్గర ఆస్తులు ఉండవు. అప్పుడు వివక్షత ఇంకా ఎక్కువగా ఉండేది. వాళ్ళని పోషించుకోవడానికి మరి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళని నా కొడుకుకే వాడు రోజు తిని బతికే చాలనుకున్న రోజులు అవి. అందుకని ఆ టైంలో ఒట్టిగాసము, బువ్వగాసం అని పెట్టేవాళ్ళు. అప్పుడు నేను ఇక్కడ ఎస్సీ హాస్టల్ చదువుకునేటప్పుడు హనుమంతు అయిన పెద్ద ఆయన గురించి కూడా నేను చాలా తెలుసుకున్నాను. అప్పుడు రామన్న గౌడు వాళ్ళందరూ కూడా ఈ రామచంద్ర సార్ సన్మాన కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకునేటప్పుడు కూడా ఆయన ప్రజా రైతు కూలి సంఘము అని చెప్పి ఈ ఒట్టిగాసము, బువ్వగాసం కాకుండా మళ్ళీ కూలి పెంచాలని చెప్పి రామన్న గౌడు ఆయన ప్రజా రైతు కూలి సంఘం అని చెప్పి ఏర్పాటు చేసి మళ్ళీ ఆయన పోరాటం చేయడము. అప్పుడు తెలుసుకొని మాన్యవరు కాన్సీరాము, ఈ పూలే కానీ, అంబేద్కర్ కానీ, పెరియార్ రామస్వామి కానీ, నారాయణ గురు కానీ, సాహు మహారాజ్ కానీ, సావిత్రిబాయి పూలే కానీ, ఫాతిమా షేక్ అమ్మ కానీ వీళ్ళందరి గురించి తెలకముందు మనకు ఎప్పుడు తెలిసిందంటే 1984 ఆగస్టు 14వ తేదీ అంబేద్కర్ జయంతి సందర్భంగా మన మాన్యవర్ కాన్సీరామ్ గారు బహుజన్ సమాజ్ పార్టీ స్థాపించడం జరిగింది. మనకు తెలుసు అది. అందులో భాగంగా ఆయన ఈ బహుజన ఉద్యమాన్ని భారతదేశ వ్యాప్తంగా తీసుకెళ్లే టైంలో వెళ్తున్నప్పుడు మా రోజు వీరన్న అని చెప్పి ఒక ఆయన మన రామచంద్ర సార్ గారితో పరిచయం. అప్పుడు రామచంద్ర సార్ గారు సిపిఎంఎల్లో పనిచేసేవాడు.
అప్పుడు ఆయన తెలుసుకొని ఆయన మహనీయులను కూడా మనము బహుజన సిద్ధాంతాన్ని మహనీయుల్ని మన కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వీళ్ళని మన ప్రజల్లోకి తీసుకెళ్ళి చైతన్యం చేయాలని చెప్పి ఆయన మా రోజు వీరన్నతో కలిసి ఫస్ట్ మొట్టమొదటిసారి నేను చాలామందితో అప్పుడు ఎంఆర్పిఎస్ స్టార్టింగ్ ఉన్న టైంలోన వాళ్ళని కనుక్కుంటే ఎంఆర్ఓ ఆఫీస్లోన 1987-88లో మొట్టమొదటిసారి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రామచంద్ర సార్ గారి మొట్టమొదటిసారి చేయడము అది నిజంగా నన్ను చాలా సంతోషపెట్టిన విషయము. అందులో భాగంగా మరి ఆ టైంలో అంటే 1987-88లో నాకు తెలిసి అప్పుడు నేను చిన్న పిల్లోని, నేను స్కూల్కి వెళ్తున్నాను ఆ టైంలో. అప్పుడు ఆ కాలంలో పావల ₹10 20 పైసలు కూడా చెల్లే టైం అది. మరి ఆ టైంలో ఆయన ఉద్యమాలు చేయడానికి ఆర్థిక వనరులకి ఎంత ఇబ్బంది పడి ఉంటాడు. ఇప్పుడైతే మనము ఎంతోమంది దగ్గరికి వెళ్ళి చందలు తిరుగుతుంటాం. ఒకరు 100 ఇస్తారు, ఒకరు 50 ఇస్తారు, ఒకరు 500 ఇస్తారు. మరి ఆ టైంలో డబ్బులు లేని టైంలోన వాళ్ళు ఇచ్చే పావల ₹10 20 పైసలు తీసుకొని ఆయన స్పిన్నింగ్ మిల్లో పనిచేసి ఆయన చాలా పేదవాడని కూడా తెలుసుకున్నాను. అప్పటికి తనకి 3 పిల్లలు అని తెలుసు, 3 మగ పిల్లలే, వాళ్ళు కూడా ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న వాళ్ళే. ఆయన స్పిన్నింగ్ మిల్లో పనిచేస్తూ వచ్చిన దాంట్లోన కొంత ప్రజా సంఘాలు ఉద్యమాల కోసము ఖర్చు పెట్టడము, తర్వాత కొంత ఇంటి ఖర్చులకు పెట్టుకోవడము, ఇట్లా వైడబ్ల్యూఎస్లో కూడా సారు పనిచేయడము, అవన్నీ కూడా నేను తెలుసుకున్నాను. అంబేద్కర్ని ఆయన బయటికి తీసుకొచ్చిన తర్వాతనే అంబేద్కర్ ఇప్పుడు నేడు ప్రతి గల్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ చిత్రపటాలను పెట్టుకొని మనం వర్ధంతులు జయంతులు చేస్తున్నామంటే ఆ రోజు మరి 1984లో కాంచీరామ్ బహుజన్ సమాజ్ పార్టీ పెట్టి దేశవ్యాప్తంగా ఎట్లా తీసుకొచ్చినారో నేడు మనం ఇంతగా పెద్దగా మనం వర్ధంతులు జయంతులు పండగగా చేస్తున్నామంటే దానికి ముఖ్య కారణము బీసీ రామచంద్ర సార్ గారు అని చెప్పి నేను కుండ బద్దలు కొట్టి చెప్తున్నాను. అందుకనే మరొక కాంచీరామ్ మనల్ని వీళ్ళని పరిచయం చేశాడు. రాబోయే కాలంలో మనము మహనీయులను మనకు పరిచయం చేసిన వ్యక్తులను గౌరవిస్తూ వాళ్ళ చరిత్ర కూడా మనం మన ప్రజలకి, అందుకనే గత చరిత్ర తెలిసినోడు తెలని వ్యక్తి కొత్త చరిత్రను రాయలేడని చెప్పి అంబేద్కర్ ఏదైతే చెప్పాడో దాన్ని మేము ఫాలో అవుతూ మన వాళ్ళని అప్పుడు ఎట్లా కష్టపడినారు ఏం కథ అని దాన్ని బయటికి వెలికి తీసి వాళ్ళని మనం ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి ఉంది, ఆయన వర్ధంతిని పురస్కరించుకొని మరి రామచంద్ర సార్ గారికి ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, బహుజన సంఘాలు, సామాజిక సేవ స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా సార్కి ఘనమైన ఆ సన్మాన కార్యక్రమానికి మీరందరూ కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ, ఈ సన్మాన కార్యక్రమం పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వాళ్ళు నిర్వహిస్తున్నారు. అందరూ కూడా సహకరించి అందరూ పాల్గొని సార్ని ఘనంగా సన్మానించి, మరి అట్లనే ఇంకొక సబ్జెక్టు కూడా దాంట్లో ఉంది. అది సబ్జెక్టు బీసీ ప్రజలారా రాజకీయ వారసత్వంలో బీసీలు వెనకబాటుతనం అనే ప్రోగ్రాము వక్త ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు సారు, ఆయన సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసరు, హైదరాబాద్ నుంచి కూడా అదే రోజు రాబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ తప్పకొని పూలే అంబేద్కర్ ఈ సిద్ధాంతాలను మనం ముందుకు తీసుకొని వెళ్ళి ఘనంగా నిర్వహించి మహనీయులకు నివాళులు అర్పించి ఘనమైన సన్మానం బీసీ రామచంద్ర సార్ గారికి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరి పైన ఉందని మీకు అందరికీ తెలియజేస్తూ, నా పేరు నరసన్న, పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు. జై భీమ్, జై భారత్. నా పేరు యువరాము, నేను అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. నేను పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీకి గత 2 సంవత్సరాల నుంచి నాకు పరిచయం అయింది. ఇక్కడ నరసన్న గారు, ప్రతిభ చెల్లె గారు చేసినటువంటి సేవా కార్యక్రమాలని వాళ్ళని గ్రహించి ఇక్కడ పేద అనాథ బాలికలకు వసతి కల్పిస్తున్నారు. నేను ఇక్కడ సేవాభావం వాళ్ళ చూసి నేను చేస్తున్నాను. ఎడ్యుకేషనల్ సొసైటీకి డైరెక్టర్లు కూడా చాలా కష్టపడుతున్నారు. ప్రసాద్ గారు, నాగరాజ్ గారు, మహానంది, మనోహర్, సల్మాన్, దానిల్, చిన్న, రాజేష్, యేసురాజు వీరు మన వరద బాధితులకి కూడా విజయవాడలో కూడా వరద బాధితులకి అక్కడ అన్ని కార్యక్రమాల్లో చాలా స్వచ్ఛందంగా సేవ చేసి వచ్చినారు. వీళ్ళని నేను గ్రహించి పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీకి కూడా నేను నా వంతుగా నేను కూడా ఒక డైరెక్టర్గా ఉండి సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రతి విషయంలో ప్రతి కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగింది.
ఈ పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీకి నరసన్న గారు మరియు చెల్లెలు ప్రతిభ గారు చాలా అభివృద్ధి చేస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాలు ముందుగా ఎలాంటివి ఏం చేయాలన్నా కూడా నా వంతుగా కృషి చేస్తానని పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో సేవాభావం చేస్తున్నటువంటి వాళ్ళకి మన తుంగభద్ర యందు జ్యోతి ఆశ్రమమైనటువంటి ముత్తు లక్ష్మమ్మ గారిని గ్రహించి ఆమెకి కూడా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మదర్ తెరీసా భావాలు కలిగినటువంటి సేవాభావం కలిగినటువంటి మహాతల్లి ముత్తు లక్ష్మమ్మ గారిని గుర్తించి పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ నరసన్న గారు మరియు చెల్లెలు ప్రతిభ గారు ఆమెకి సన్మానం చేయడం జరిగింది. మన విజయవాడలో జరిగినటువంటి వరద బాధితులకు అక్కడ సేవాభావం చేసినటువంటి ఆల్ఫ్రెడ్ రాజు అన్నగారికి కూడా పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ నరసన్న గారు ప్రతిభ చెల్లెలు గారు డైరెక్టర్లు నేను సన్మానం చేయడం జరిగింది. మరి అదేవిధంగా రామచంద్రుడికి కూడా జ్యోతిరావు అంబేద్కర్ పూలే గుణాలు కలిగినటువంటి వ్యక్తి, ఎన్నో సేవాభావాలు ఉద్యమకారంలో ఉన్నటువంటి వ్యక్తికి కూడా సన్మానం చేయాలనుకున్నాము. ఆయనకు కూడా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నాము. మనం కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో ఉన్నాము. ఎమ్మెగనూరులో రామచంద్ర గారికి ప్రత్యేకంగా సన్మానం చేయాలని పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వాళ్ళు ప్రత్యేకంగా ఆయన గురించి సన్మాన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన చేసిన చిన్నప్పటి నుంచి ఒక అంబేద్కర్ భావజాలంతో ముందుకు పోతున్నాడు. ఆయన సిద్ధాంతాలు, ఆయన పద్ధతులు, ఆయన కుటుంబ పరిస్థితులు, వాటన్నిటి గురించి ఈరోజు మనం అడిగి తెలుసుకున్నామన్న ఉద్దేశంతో మన సంకల్పం టీవీ తరఫున మేము ఆయన్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినాము. ప్రతి ఒక్కరు కూడా చూడాలని, ఆయన ప్రసంగాన్ని, ఆయన ఏ విధంగా కష్టపడినాడు, ఆయన కష్టమేమి, సుఖమేమి, బాధలు ఎన్ని ఉన్నాడు అనే విషయం పైన ప్రత్యేకంగా తెలుసుకున్నామని చెప్పి వస్తున్నాం. మనం చూద్దాం. ఇప్పుడు రామచంద్ర గారిని వెళ్దాం. నేను బొంబాయిలో జన్మించినాను. మా తల్లిదండ్రుల పేరు రాంబాయి, సాబాజీరావు. అట్లే 3 కూతుర్లు ఉన్నారు. వాళ్ళు కూడా మా అక్కలు చనిపోయినారు. ప్రస్తుతానికి నేను కొడుకున్నాను. 4 మొత్తము, 3 అక్కలు, నేను లాస్ట్ అబ్బాయి. మీరు చివర మీరు ముంబై నుంచి ఇక్కడ ఎలా వచ్చినారు? అక్కడ మా నాయన మొత్తం తాగిపోతుంట, ఈ రకంగా మొత్తం తాగి జలసాలు చేస్తుంటే మా అమ్మ ఇక్కడంతా ఆస్తులు పోగొట్టుకుని మళ్ళీ బజార్లో పడతామన్నట్టు మా అమ్మ ఇక్కడ వచ్చి, మా అవ్వ వాళ్ళ ఊర్లో ఇది మా అమ్మమ్మ. ఇక్కడ ఎన్నేళ్ళు మీరు వచ్చి? 58లో నేను పుట్టిన అంటే ముందు అక్కడనే మా జనం అంతా, మా అక్కలంతా అక్కడే ఉండేవాళ్ళు. ఇక్కడ వచ్చి 50-61 అట్లా ఉంటుంది వచ్చి. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఏం చేసినారు? ఎడ్యుకేషన్ ఏమన్నా చదువు? నేను 10th క్లాస్ వరకు ఇక్కడనే మొత్తం 10th క్లాస్ వరకు చదువుకున్నా. ఫెయిల్ అయిన తర్వాత ఇంకా నేను మగ్గంలో కూర్చున్నా. ఇంకా తర్వాత స్పిన్నింగ్ మిల్ ఎంప్లాయ్ అయిపోయినా. తర్వాత ఇంకా రాజకీయాల్లో మొత్తం ట్రేడ్ యాక్ట్ నడుపుకుంటా నా రాజకీయాల్లో ముందుకు నడిపిస్తున్నా. పెళ్లి కాకముందరనే? పెళ్లి కాకముందు రాజకీయాల్లో లేను. పెళ్ళి అయిన తర్వాత ఇంకా నేను 78లో పెళ్ళి అయింది. 79లో నేను స్పిన్నింగ్ మిల్ ఎంప్లాయీని. తర్వాత రాజకీయంగా నేను ట్రేడ్ యూనియన్ యాక్ట్ నడుపుకుంటా. ఎంతమంది సంతానం? 3 కొడుకులు నాకు, కూతురు లేరు. పెద్ద అబ్బాయి వీరేష్ బాబు, ఐటీ ఇన్స్పెక్టర్. రెండో అబ్బాయి బ్యాంక్ ఎంప్లాయీ, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్లో పనిచేస్తాడు. మూడో అబ్బాయి ట్యాక్స్ అసిస్టెంట్, కర్నూలులో పనిచేస్తాడు. వీళ్ళు పెద్ద అబ్బాయి మంచి సోషల్ యాక్టివిటీస్గా చేసుకుంటూ ముందుకు పోతున్నాడు. మా కులం పిల్లలకు నోట్ పుస్తకాలు, బట్టలు, స్కాలర్షిప్లు అన్నీ ఆయన సమకూర్చుకుంటా వాళ్ళని ఎడ్యుకేషన్ కూడా ఫ్రీగా వచ్చేటట్ల డబ్బులు కూడా ఆర్థిక సాయం కూడా చేసేవాడు. చేసుకుంటా ఇప్పుడు కూడా నడుపుకున్నాడు. పూలే అంబేద్కర్ గురించి మీకు ఏం తెలుసు అండి? నాకు పూలే అంబేద్కర్ ముందుగా పరిచయం చేసింది మహారాజు వీరన్న గారు. ఆయన కంపల్సరీ మేము తలుచుకోవాల్సిందే. ఎందుకంటే ఆయన సిపిఎస్ఏ పార్టీ పెట్టిన తర్వాత నేను ముందు జనశక్తి పార్టీలో ఉండేవాడిని, సిపిఎంఎల్ జనశక్తి పార్టీలో. తర్వాత
ఈ లైన్ తీసుకొని మారోజు వీరన్న గారు సిపిఎస్ పార్టీ పెట్టి మొత్తం కార్యకర్తగా నేను కొనసాగించినాను. ఇది విషయము. ఈ పోరాటాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? పోరాటాలు అంటే మొత్తం నేనైతే కుల వర్గ ఉమ్మడి పోరాటాలతోనే ముందుకు నడపాలని చెప్పి ఆశయాలతో ముందుకు తీసుకుపోయేవాడిని. అప్పట్లో నేను ఆర్థిక స్తోమత లేకుండా చాలా ఇబ్బంది పడినాను. కుల వర్గ ఉమ్మడి పోరాటాలని కొనసాగించుకుని ఈ పోరాటానికి స్ఫూర్తి అదే మారోజు వీరన్న గారి స్ఫూర్తి. ఫస్ట్లో అయితే నాకు పోరాటానికి నాకు కరుడుగట్టిన కమ్యూనిస్టుగా చేయడానికి కారణం రామన్న గౌడ్ గారు. ఆయన స్ఫూర్తి ఖచ్చితంగా నాకు అవసరం. ఆయనే నాకు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. నేను రాజకీయంగా బలంగా తయారు కావడానికి కారణం ఆయన. అంబేద్కర్ సిద్ధాంతాలు మీకు ఏ విధంగా తెలుసు? అంబేద్కర్ సిద్ధాంతాలు మొత్తం మారోజు వీరన్న నుండి నాకు సంక్రమించింది. ఆయన మొత్తం అన్ని రకాల ఆయన మొత్తం సేవలు చేసే క్రమము మొత్తం నేను మొత్తం అన్ని రకాల పార్టీల్లో తిరిగినాను కాబట్టి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. మొత్తం అంబేద్కర్ లైన్ని ఏ రకంగా తీసుకుపోవాలనే దాని మీద చాలా ఎక్స్పీరియన్స్తో ముందుకు తీసుకుపోయినా. ఒక చేనేత కార్మికుడిగా మీరు ఉంటూ పోరాటాలు ఏ విధంగా చేశారు? ఇప్పుడు చేనేత కార్మికుడు నేను మగ్గాలు నేసేవాడిని కాబట్టి నేను సొసైటీ నందు చేనేత కార్మికునిగా ఉన్నా. చాలా పోరాటాలు సొసైటీలో బోనస్ కానీ మెడికల్ బిల్ కానీ హక్కులు ఏవైనా ఉన్నాయో ఆ హక్కుల కోసం అన్ని రకాల పోరాటాలు చేసిన. మొత్తం పెద్దవాళ్ళకు కూడా నేను నిలబడి ధీటుగా పోరాటాలు చేసి వాళ్ళ హక్కుల్ని కాపాడిన. అట్లే మాస్టర్ వ్యవస్థ దగ్గర పనిచేసే వాళ్ళకి వాళ్ళ కూలీల గురించి కానీ అన్ని రకాల పోరాటాలను నేను చేనేత కార్మిక సంఘం అని మా సంఘం వాళ్ళు పెట్టినప్పుడు దాంట్లో మొత్తం ముమ్మరంగా పనిచేసి వాళ్ళ హక్కులను కూడా నేను సమకూర్చడం జరిగింది. అంబేద్కర్ జయంతి మొదలు పెట్టింది ఎప్పుడు? నేను 1987-88 ప్రాంతం అనుకుంటాను. ఫస్ట్లో మారోజు వీరన్న గారు లైన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎమ్మెనూరులో జరపాలనే దాని మీద నాకు ఒక మిత్రుడు కామ్రేడ్ ఎండి హనీఫ్ ఇప్పుడు జనశక్తి చంద్రపుల్లారెడ్డి వర్గాల్లో ఉన్నాడు. ఆయన నేను కలిసి మొత్తం ఎస్సీ కాలనీలో ఒక టెంట్ వేసి మీటింగ్ అరేంజ్ చేసినాము. తర్వాత ఇంకా మొత్తం ఆ స్ఫూర్తితోనే ముందుకు తీసుకుపోయినాం. ఆపలే, దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి అక్కడి నుంచి మొత్తం బస్వేశ్వర్ లాడ్జింగ్ కానీ తేరు బజార్లో ఉండేది. ఆ లాడ్జింగ్లో ప్రతి సంవత్సరం చేసుకుంటూనే అట్లే చేనేత కార్మికులని, అట్లే బీసీ సంఘ నాయకులను, అట్లే ఎస్సీ సంఘ నాయకులని, అట్లే టీచర్లను, అంబేద్కర్ గురించి తెలిసిన వాళ్ళని మేము మీటింగ్ని ఆహ్వానించి పేర్చేవాళ్ళము. తర్వాత మొత్తం అది డెవలప్ అయ్యేసరికి మేము మళ్ళా ఎంఆర్ఓ ఆఫీసు ఎంపీపీ ఆఫీస్ కాడ మీటింగ్ ఏర్పాటు చేసుకుని మొత్తం పోరాటాలు అట్లే అంబేద్కర్ లైన్ని తీసుకుపోయే వాళ్ళని అందరినీ కలుపుకొని పోరాటాలు కొనసాగించే వాళ్ళం. అట్లే ఇప్పుడు కుల సంఘాలు, ఎస్సీ కుల సంఘాలు, బీసీ కుల సంఘాలు, ఓసీ కుల సంఘాలని కలుపుకొని అయ్యా మీరు రాండి, ఆయన అంబేద్కర్ అందరివాడు, ఈ రకంగా సిద్ధాంతాలు రాసినాడు, అట్లే రాజ్యాంగాన్ని రాసినాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన స్ఫూర్తిని మనం తీసుకుపోవాలి రండి అని ఎంతగా ప్రతిమలాడినా కూడా చాలామంది నన్ను హేళన చేసినారు. నువ్వేందో బీసీ ఉండి ఈ రకంగా చేయడం ఎట్లా తప్పు కదా అనే కాటికి చాలా హేళన చేసినాడు. ఇంకొకసారి ఏంటంటే అవి నాకు మారోజు వీరన్న లైన్ అంటబెట్టింది కాబట్టి వాళ్ళని క్రాస్ చేసుకుంటూనే ముందుకు నడిపినాను. ఇది విషయం. ఎవరు ఓసీ నాయకుడిని దొరికిపోయినామని చెప్పినారు ఎస్సీ కాలంలో, ఆయన ఎవరు? ఎండి హనీఫ్ అని సిపిఎంఎల్ ఇప్పుడు కూడా ఎంఎల్ పార్టీలో ఆయన చురుగ్గా పనిచేస్తుంటారు చంద్రపుల్లారెడ్డి వర్గంలో. నేను డివైట్ అయ్యి బయటకు వచ్చేసిన. ముందు ఆయన కూడా సిపిఎస్ఏ అంటే మారోజు వీరన్న లైన్ తీసుకున్నాడు.
కుల వర్గ ఉమ్మడి పోరాటాలు నడపాలనే దాని మీద తీసుకున్నాడు. కానీ ఆయన ఆటకే బ్రేక్ అయ్యి మళ్ళీ వెనకపోయి ఆయన ఆ పార్టీలో వెళ్ళిపోయినాడు. నేను ఈ పార్టీలో ఉంటూ అట్లే దళిత సంఘాలని కలుపుకొని పెద్ద ఇప్పుడు 9 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కూడా మనం స్థాపించి నిలబెట్టిన ఘనత నాకుందని నేను గర్వపడుతున్నా. నాయకులు మీతో అప్పట్లో వచ్చిన వాళ్ళు ఎవరు మీ వెంట? దానయ్య అని, అట్లే చార్లెస్ అని, అట్లే వకీలు జయరాజ్ అని, అట్లా చాలామంది టీచర్లు పేరేమి మొత్తం సుదర్శనం సార్ కానీ మొత్తం అన్ని టీచర్లు చాలామంది అప్పట్లో నాకు 100, 50, 150 అట్లా ఆల్ఫ్రెడ్ రాజు కానీ అట్లా బీసీ సంఘాలు చాలా ఉన్నాయి. మా 18 కులాలు ఉన్నాయి. ఆ సంఘాల దగ్గర పోయి అడిగేవాడిని. వాళ్ళు కూడా 50, 100 ఇచ్చి నన్ను సహకరించారు. పెద్దగానే పార్టీ కోసం పనిచేసిన. ఆల్ఫ్రెడ్ రాజు గారు మీరు ఎలా పనిచేసినారు ఇద్దరు? వాస్తవం చెప్పాలంటే మా ఫస్ట్లో ఆల్ఫ్రెడ్ రాజు మా వ్యూవర్స్ కాలనీలో లాస్ట్ లైన్లో ఉండేవాడు. ఆయన చిన్నప్పటి నుండి నాకు పరిచయం. ఆయన చిన్నప్పుడు నుండి నాకు పరిచయం. ఆయన ఒక మంచి సేవా దృక్పథం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనతో నేను చాలా కరచాలనం చేసిన. స్పిన్నింగ్ మిల్లో పనిచేసినప్పుడు నాకు దెబ్బలు తగిలినప్పుడు మొత్తం ఆయన దగ్గర కూడా పోయి ఆర్థికంగా నేను అడిగిన. ఆయన చాలా సంతోషంగా ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే స్పిన్నింగ్ మిల్ తర్వాత ఈ కార్మిక రంగాల్లో పనిచేసేటప్పుడు నేను ఎక్కువ భాగం ఇంటి గురించి పట్టించుకోలే. ఎందుకంటే నాకు ఇంట్లో ఆర్థికంగా కొద్దిగా బాగుంది కాబట్టి నేను పట్టించుకోకుండా 10 రోజులు కూడా మిల్లో పనిచేయకోకుండా పార్టీ కోసమే అంకితం చేసిన. ఆల్ఫ్రెడ్ అయితే ఒక మంచి కడుగట్టిన ఎస్సీ వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయన అంటే నాకు చాలా గౌరవం. రామన్న గౌడ్ తర్వాత ఆల్ఫ్రెడ్ రాజే నాకు స్ఫూర్తి ప్రదాత. అది విషయం. ఓకే, ఇప్పుడు అప్పట్లో ప్రజా సంఘ నాయకులతో కలిసి తిరిగినామంటారు కదా, ఎవరెవరితో కలిసి తిరిగినారు? ఈ అంబేద్కర్ జయంతులు ఏ విధంగా చేసినారు, ఎలా చేసినారు, వాళ్ళకి ఏ విధంగా వివరించినారు? ఫస్ట్లోనైతే మొత్తం ఆ రకంగా ఎస్సీ కాలనీ నుండి తీసుకురావడం, వాళ్ళ ద్వారా చేయడం, అట్లే చేనేత కార్మికుల నుండి సంఘాల సమావేశాలు ఏర్పాటు చేసుకుని అంబేద్కర్ జయంతి కానీ వర్ధంతి కానీ తర్వాత జ్యోతిరావు పూలే వర్ధంతి కానీ జయంతి కానీ చేసుకోవడం జరిగింది. తర్వాత క్రమంలో అందరూ నాకు సహకరించడం జరిగింది. దాంట్లో భాగంగా మొత్తం మా బీసీ కుల సంఘాలతో పాటు ఎస్సీ కుల సంఘాల్లో బీసీ కుల సంఘాల్లో బతుకన్న, గణేష్ అలాగే చాలామంది కుల నాయకులు. సిపిఎస్ఏ పార్టీలో కార్యకర్తగా పనిచేసిన. అక్కడ మారోజు వీరన్న కాన్సీరామ్ కాన్సెప్ట్తో పార్టీని ముందుకు తీసుకుపోవడం జరిగింది. దాన్ని ఇన్స్పైర్ అయ్యి నేను ఈ రకంగా ఎస్సీ బీసీ మైనార్టీ కులాలకు నాయకత్వం వహించుతూ ముందుకు తీసుకుపోయాను. నేను ఎమ్మిగనూరులో చేనేత కార్మిక సంఘం, తర్వాత రాయలసీమ టెక్స్టైల్ ఎంప్లాయీస్ యూనియన్, దాంట్లో అట్లనే అన్ని సంఘాల్లో నేను పనిచేసినాను కాబట్టి ఖచ్చితంగా ఎస్సీ బీసీ మైనార్టీల కోసం పూలే అంబేద్కర్ రాజ్యాంగాన్ని సిద్ధాంతాన్ని అట్లే జోడించుకుంటూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పొందిపుచ్చుకొని పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన. ఫస్ట్లో ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ఆటో నరసన్న గారు నాకు పరిచయం కావడం, ముందుగా మన ఆల్ఫ్రెడ్ రాజు చిన్నతనం నుంటే నాకు ఇంటర్గా చదువుకునేటప్పుడే నాకు పరిచయం ఆయన. అప్పటి నుంచే నాకు ఆయన మంచి సోషల్ వర్కర్ కాబట్టి ఆయనతో నేను మమేకమై అట్లే గణేష్, అట్లే కుల సంఘాలు బతుకన్న, అట్లే మాకం నారాయణ, అలాగే చాలా ఎస్సీ నాయకులని కలిసి ఆయన పోరాటాన్ని ముందుకు తీసుకుపోయాను.
वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें।